అండ్ ఈరోజు వచ్చేసి 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో బయోమాలిక్యూల్స్, ఎంజైమాలజీ 3 మోడల్ పేపర్స్. సో 3 మోడల్ పేపర్స్ వీడియోలో చూద్దాం. సో మెయిన్లీ వచ్చేసి ఎవరికైనా బుక్స్ లేకపోతే సో పీడిఎఫ్స్ అలాంటివి ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ 10 మార్క్స్ 5 మార్క్స్ మీరు చదివిని ఇంకేమైనా చదవాలి అనుకుంటే మాత్రం వీటిలో చూసుకోండి. 10 మార్క్స్లో మీరు చదివిన క్వశ్చన్స్ ఉన్నాయా లేవా ఏంటంటే క్రాస్ చెక్ చేయండి. మీరు ఒక 10 క్వశ్చన్స్ చదివారు అనుకో, ఆ 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ మోడల్ పేపర్స్ 3 మోడల్ పేపర్స్లో ఉన్నాయా లేవా ఏంటి అనేది చూసుకోండి. సో బయోమాలిక్యూల్స్, ఎంజైమాలజీ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి మీద కూడా ఒక వీడియో చేశాను. సో దాన్ని మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాని లింక్ వచ్చేసి దాని నుండి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది యూనిట్ వైజు. సో ఏంటంటే మెయిన్లీ వన్ థింగ్ ఏంటంటే మీరు బయోకెమిస్ట్రీని ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారా, ఫ్రక్టోస్ స్ట్రక్చర్ కానీ ట్రైగ్లిజరైడ్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి స్ట్రక్చర్ ఉంటుంది. సో స్ట్రక్చర్ లేని క్వశ్చన్స్కి మీరు వదిలేసి మ్యాటర్ రాసేయండి. కానీ స్ట్రక్చర్ ఉన్న క్వశ్చన్స్కి అయితే మాత్రం మెయిన్లీ ఏంటంటే స్ట్రక్చర్ ఖచ్చితంగా వెయ్యండి. సో స్ట్రక్చర్ వేయకపోతే మీకు రాసినా కానీ మార్క్స్ అనేది వ్యాలిడ్ ఉండదు. సో తీసేస్తారు. 10 మార్క్స్ రాసినారు అనుకోండి, వాటిలో ఒక 5 మార్క్స్ డిటెక్ట్ చేసేసి 5 మార్క్స్ మాత్రం మీకు వేస్తాడు. సో ఆ 5 మార్క్స్ వేసిన దానికి ఏ యూజ్ ఉండదు. 10 మార్క్స్ క్వశ్చన్కి 5 మార్క్స్ వేయడు. సో ఏంటంటే స్ట్రక్చర్స్, కెమికల్ రియాక్షన్స్ వైట్ బుక్ తీసుకొని ప్రతి ఒక్కటి మీరు క్లియర్ కట్గా చదవండి. మ్యాటర్ని చదివి స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేయండి. ఎంత టఫ్ అయినా స్ట్రక్చర్ని బాగా వేస్తే మీరు మ్యాటర్ కొద్దిగా రాంగ్గా రాసినా, కొద్దిగా రిలేటెడ్గా రాసినా సో ప్రాబ్లం ఉండదు. సో మెయిన్ థింగ్ అది. సో అదే చెప్దాం అనుకుంటున్నా వీడియోలో వచ్చేసి మోడల్ పేపర్స్. సో కొన్ని టిప్స్ వచ్చేసి అయితే అవే మెయిన్లీ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్సు. సో తర్వాత వచ్చేసి కెమికల్ రియాక్షన్స్. లోపల ఇంకా మీరు ఏది కొన్ని తప్పులు రాసినా సో అవి పెద్దగా పట్టించుకోండి. స్ట్రక్చర్స్ మెయిన్గా మ్యాండేటరీగా వెయ్యండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే డిగ్రీ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్డేట్స్ అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. సో చాలామంది ఏంటి అంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. సో సబ్స్క్రైబ్ చేయండి. సో యూస్ఫుల్ కంటెంటే కదా. సో ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా క్లియర్గా. సో ఈ మోడల్ పేపర్స్ ఏంటంటే నేను లింక్స్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఈ ఫొటోస్ అన్నీ పీడిఎఫ్స్ అంతా. సో